వెల్కమ్ టు సిటీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. బేగంపేట్ గ్రామంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ. కంకల్లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ. చింతా ప్రభాకర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రాముఖ్యులు. ప్రజాపాలనను సద్వినియోగం చేసుకోవాలి నిర్మలా జయప్రకాష్ రెడ్డి. హనుమంతరావుపేటలో 6 గ్యారంటీల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి దామోదర రాజు నరసింహ. కంది మండలం బేగంపేట గ్రామంలో ఈదుల కంటి లక్ష్మణ్ గౌడ్, మహేష్ గౌడ్, మణి గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గంగాధర శర్మ గురుస్వామి నిర్వహణలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడిపూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివాపేట కంది మండలం బేగంపేట గ్రామంలో ఈదులకంటి లక్ష్మణ్ గౌడ్, మహేష్ గౌడ్, మణిగౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ గంగాధర్ శర్మ గురుస్వామి నిర్వహణలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి మహాపడి పూజ నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు, మహిళలు, కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ రైట్ ఉంటారు. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్యాయే గురుబ్రహ్మా గురుర్విష్ణుః శుక్లవక్త్రాన్వితా सरस्वती नमोस्तुते देहि च पार्वती भूतनादा सदानंदा सर्वभूतादयापरा रक्ष रक्ष ओम ह्रीं हरिहरपुत्राय पुत्रलाभाय तन्नो शास्त्रा प्रचोदयात् तन्नो शास्त्रा प्रचोदयात् मनोजवं नारदतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वानरयूथमुख्यवानेदपतिं मम स्मृतिं सर्वदा सर्वकार्येषु नास्तिदेशामङ्गलमेषां निधिस्तो भगवान् मङ्गलायतमस्तु जनार्दनः आपदामपहर्तारं पितृदेवो भव भवता यजमानस्य कौण्डिन्यगोत्रोद्भवस्य अनन्तराम गौड नामधेयस्य इमित् नामधेयस्य यजमानस्य అయిపోయిందా వచ్చిందా యజమానస్య సహ కుటుంబానాం ఇక్కడికి వచ్చినటువంటి అయ్యప్ప భక్తులు శరణం
నూతన సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి పట్టణంలోని చింత ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో చింత ప్రభాకర్ ను సంగారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభుగౌడ్, సిడిసి చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజ్ గౌడ్, డాక్టర్ శ్రీహరి, రామ్రెడ్డి, కొండల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక కార్యాలయంలో అభయహస్తం ప్రజాపాలన డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంట వరకు 912 దరఖాస్తులు ఇవ్వటం జరిగింది. అధికారులు వారికి తిరిగి రసీదులు కూడా ఇవ్వటం జరిగింది. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక కార్యాలయంలో జనవరి 2వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల పథకాలను ఉద్దేశించి అభయహస్తం ప్రజాపాలన డిసెంబర్ 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొగడంపల్లి గ్రామ సర్పంచ్ పి సుగుణమ్మ మరియు స్థానిక తహసీల్దార్ హసీనా బేగం, అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఎస్ మురళి మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్, అదేవిధంగా ఉపసర్పంచ్ పసుద్దీన్ మరియు మండల్ ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రియాంక గుండ్రెడ్డి, ఉప అధ్యక్షులు మొహమ్మద్ మక్సూద్, స్థానిక జడ్పీటీసీ సభ్యులు అరుణ విజయ్ మోహన్ రెడ్డి మరియు వైద్య అధికారి డాక్టర్ సీతారామరాజు మరియు ఏఈబి సతీష్, అదేవిధంగా పశువుల వైద్య అధికారి డాక్టర్ నాగార్జున్. కార్యక్రమంలో స్థానిక వార్డ్ మెంబర్స్, స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరికి ఇచ్చే బాధ్యత ఈ కాంగ్రెస్ పార్టీ బాధ్యత. మీరందరూ అప్లికేషన్ పెట్టుకోండి. మనకు వస్తుంది, మనకు లేదు. ఎలక్షన్ అయిపోయింది, అందరం కలిసి ప్రతి కులపోలు గాని, ప్రతి మనుషులు గాని, ప్రతి ఆడలు గాని, ప్రతి మొక్కలు గాని అందరికి ఇచ్చే బాధ్యత ఈ గవర్నమెంట్ బాధ్యత. మనం ఇంటికి వెళ్ళకొచ్చినాం. గవర్నమెంట్ మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్, అందరు గవర్నమెంట్ అనుకొని నడవాలి. ఈ రోజు మీరు అనుకోగలరు, ఆ జమాన్లో మైనారిటీలకు ఇచ్చిండ్రు, బీసీలకు ఇచ్చిండ్రు, మనకు సబ్సిడీ ఇస్తలేరు. మరి ఇస్లాం గురించి సర్టిఫికేట్ ఇష్యూ చేసిండ్రు. మరి ఆ సర్టిఫికేట్ మాకు ఉండదు. ఆ సర్టిఫికేట్ అవసరం లేదా? వాళ్ళ ఇంతకు ముందు ఇచ్చిన చెక్కులు కూడా అవసరం లేదు. ఏదైతే స్కీమ్ మేము స్టార్ట్ చేసినాం దాన్ని అమలు చేసే బాధ్యత 4 నెలల్లో కంప్లీట్ చేస్తాం. వచ్చే 4 నెలల వల్ల ప్రజాపాలన 4 నెలలకు ఒకసారి జవాబుదారి తీసుకొని పని చేసే బాధ్యత మా అందరి పైన దరఖాస్తు బాధ్యత మీరున్నది. అందరు దరఖాస్తు ఇవ్వండి. అర్హులకి అందరికి ఇంతకు ముందు చెప్పినట్ల అర్హులు ఎవరైతే ఉంటారో ఉన్న వాళ్ళకి లేకుండా ముందు లేబర్లకు ఇచ్చుకుంటా మళ్ళా మిగతా వాళ్ళకి ఇచ్చుకుంటా పోదాం. మీరు ఏ విషయం పట్టకండి. మీరు అందరు దరఖాస్తు పెట్టుకోండి. ఎవరైతే ఏ స్కీమ్ అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. మరి అదే విధంగా ఈరోజు మన మొగడంపల్లి విలేజ్ లో చాలా మందికి ఇల్లు లేవు, పెన్షన్స్ లేవు, మరి రేషన్ కార్డు లేవు. రేషన్ కార్డు అవసరం పడితే ఎవరు మేడం అన్నది ఇంతకు ముందు ఏమన్నా ఇబ్బందులు స్పెషల్ కౌంటర్ లో మరి దరఖాస్తు పెట్టుకుని తెల్ల కాగితం మీద ఆ అర్జీ తీసుకుపోయి దాని మీద పరిశీలించి రేషన్ కార్డు చేయాల్సిందే. ఇప్పుడు ఇంతకు ముందు రొనాల్డో సివిల్ సప్లై ఆఫీసర్ కమిషనర్ గా ఉన్నారు. నిన్నగా మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, ఎవరైతే లేదు వాళ్ళ రేషన్ కార్డు లేకపోయినట్లయితే మరి తెల్ల కాగితం మీద రాసి అని చెప్పిండ్రు. తెల్ల కాగితం మీద ఇదే అప్లికేషన్ తో పాటు అది కూడా పెట్టండి. మీరందరూ అధైర్యపడేది అవసరం లేదు. మీరు లబ్ధిలో ఉన్నారు, మీకు అర్హులు ఉన్నారు, అందరికి ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ బాధ్యత. నేను ఇవ్వకొచ్చినా మరి గవర్నమెంట్ తీసుకున్నది. ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ మధ్యలో వచ్చి వాళ్ళకి వస్తుంది వాళ్ళకి రాదు అనుకోకుండా అమ్మ మీరు దయచేసి మొగలు కానీ ఆడలు కానీ అందరూ
అందరికీ అరువులే. మేము బాధ్యత ఏమున్నది, మేము పని చేసే బాధ్యత మాది కూడా ఉన్నది. మేము సేవ చేస్తున్నాం, పని ఏముంటుంది, సేవ చేసే అంత ఉంటుంది. కానీ వాళ్ళకు వచ్చింది వీళ్ళకి రాదు, వాళ్ళకి పోయింది వీళ్ళకి రాదు, అటువంటి కాకుండా అందరు అర్హులున్న వాళ్ళకి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, అది గవర్నమెంట్ బాధ్యత ఉన్నది అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ప్రజలకు, మరి వేదిక ఉన్న డిగ్నిటీస్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం చేస్తున్నాను. ధన్యవాదాలు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కూల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధు మరియు ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సీలాల్, ఎంపీపీ సుష్మా, శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు మాధవి, మంజుల ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని చిట్కూల్ గ్రామంలో సర్పంచ్ నీలం మధు మరియు ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన అభయ హస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీఓ బన్సిలాల్, ఎంపీపీ సుష్మశ్రీ వేణుగోపాల్ రెడ్డి, ఎంపీటీసీలు మాధవి, మంజుల ఇరువురు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలో రావడంతో ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 28 తారీఖు నుండి జనవరి 6.1.24 వరకు నిర్వహించారు. ప్రతి మహిళలకు అభయ హస్తం కింద గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకముల కొరకు నిర్వహించారు. అందరికీ న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యరుపుల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుందని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చిట్కూల్ సర్పంచ్ నీలం మధు, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఈవో కవిత, వార్డు సభ్యులు దుర్గయ్య, లక్ష్మి, సుగుణ, గౌరీ, పుణ్యవతి, అంజమ్మ, రాణి, వెంకటేష్, రాజకుమార్, యాదగిరి, నర్సింగురావు, ఆంజనేయులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 2 తారీఖు న్యూ ఇయర్ సందర్భంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. దానికి ముఖ్య అతిథిగా మా ఎంపీపీ గారు సుష్మా వేణుగోపాల్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీటీసీలు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, ప్రభుత్వం ఎందుకంటే కొత్తగా ఏర్పడినాక నెల రోజులలో కూడా ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో ఆ మేనిఫెస్టో ప్రకారంగా 6 గ్యారెంటీలు కూడా ప్రజాపాలన నిర్వహించడానికి కూడా చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి కూడా మా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ తరఫున, ముఖ్యంగా మా గ్రామం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు, అదేవిధంగా దామోదర్ రాజనరసింహ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఇంతకుముందు మన సూచనలు ఎట్లయితే ఇచ్చారో మన ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు వాళ్ళ సూచనలు అన్ని కూడా అందులో ఏవైతే రాసి ఉన్నాయో అవన్నీ చెప్పారు. మీరు ఎక్కడ కూడా తప్పు లేకుండా మీరు అందరు కూడా సరిగ్గా రాసుకొని ఇంట్లో కూర్చొని మన పిల్లలు, ఎందుకంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకున్న పిల్లలు ఉన్నారు. మనకు ప్లాట్ లేకపోతే ప్లాట్ కాడ ఇంద్రమ్మ ఇల్లు అని ఉంది, ఆ ఇంద్రమ్మ ఇళ్ళ దగ్గర కూడా ఇంద్రమ్మ ఇల్లు లేదు అని చెప్పి, ప్లాట్ లేదని చెప్తే ప్లాట్ లేదని చెప్పి రాసి టిక్ పెట్టండి. అదేవిధంగా రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు, రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు, అదేవిధంగా మహాలక్ష్మి, ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీసుకోండి. అట్లనే మీకు రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ ఇచ్చినాక కూడా వీళ్ళు ఎంక్వైరీకి వచ్చే రోజు కూడా సార్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకోండి. ఈ రోజు ప్రజాపాలన పెడితే మనం ఎట్లయితే సాటింపు ఇచ్చి ఒక డేట్ ఎట్లయితే ఫిక్స్ చేస్తున్నామో అట్లనే ఎంక్వైరీకి వచ్చిన రోజు కూడా మీరు కూడా మాకు చెప్తే మేము గ్రామంలో ఉన్న వాళ్ళకు ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మన ఈ పలానా వార్డు నుంచి పలానా వార్డు వరకు ఎంక్వైరీ చేస్తారని చెప్పి మేము సాటింపు ఇచ్చి అది కూడా ఆ రోజు అందరూ కూడా ఇంటి దగ్గర ఉండాలని చెప్పి చెప్తాం. ఈ సలహా కూడా మీరు కలెక్టర్ గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. అట్లనే ముఖ్యంగా మా గ్రామంలో కూడా మేజర్ గా ఉండే సమస్యలు మీకు అయితే ప్లాట్లు, ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సెట్ అయ్యారు. అదేవిధంగా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళు ఎట్లయితే అప్లికేషన్ చేసిరో ఆ అప్లికేషన్ లో ఎంక్వైరీ చేసి మీరు అందేటట్టు చూడాలని అధికారులకు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్ సక్సెస్ చేసిన మా ఈవో గారికి కూడా, ఎందుకంటే మీరు ప్రజాపాలన పెట్టించండి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిన మా ఈవో గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా, ఈవో పిఆర్డి గారికి కూడా. అట్లనే ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉంటే కూడా మా నాయకులు ఉన్నారు, వార్డు మెంబర్లు ఉన్నారు, అదేవిధంగా గ్రామంలో యువత ఉన్నారు, అందరికీ కూడా వాళ్ళందరూ కూడా మీకు తెలియకపోతే వాళ్ళని కనుక్కుంటే కూడా వాళ్ళు కూడా మీకు సలహాలు సూచనలు ఇస్తారు. ఇప్పుడు స్టార్ట్ చేసినాక కూడా ఈ 17 కౌంటర్లు ఉంటాయి. ఈ 17 కౌంటర్ల కాడికి వెళ్ళి ఒక్కరు కూడా క్యూ పద్ధతిలో పోండి. ఎందుకంటే దొబ్బుకోవద్దు. 4 రోజులు ఉంది, ఒకటే రోజులో అయిపోయేది ఏం లేదు.
క్యూ పద్ధతిలో పోయి ఒక్కొక్కరు వాళ్ళకు ఒక 5 నిమిషాలు వెయిట్ చేసి ఆ ఫామ్ చెక్ చేసుకొని ఆ రిసిప్ట్ ఇచ్చేదాకా ఓపికగా ఉండి తీసుకోండి. ఒకవేళ మనం ఇప్పుడు ఇచ్చినాక కూడా మళ్ళీ ఒకవేళ భోజనానికి పోయినా ఇంటికి పోయినా వాళ్ళు సాయంత్రం దాకా 5 గంటలకు ఉంటారు. ఇప్పుడు 9 గంటల రోజు 6 గంటల వరకు ఉంటారు. మీరు ఇచ్చిన వాళ్ళు ఒక గ్యాప్ ఉంటే కొద్దిగా లేట్ ఉందంటే కూడా మళ్ళీ ఇంటికి పోయి వచ్చైనా తీసుకోవచ్చు. అది మన ఊళ్ళో 6వ తారీఖు దాకా ఉంటుంది. ఒకవేళ 6 తారీఖు వరకు ఎవరన్నా మన గ్రామంలో మిస్ అయిన వాళ్ళు ఉంటే, ఒకవేళ ఇవ్వలేని వాళ్ళు ఉంటే, పక్క వాళ్ళు ఎవరైనా ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి, ఏం బాధపడకమని చెప్పండి. ఎంపీడీఓ ఆఫీస్లో అయినా ఎంఆర్ఓ ఆఫీస్లో అయినా వాళ్ళు కూడా తీసుకుంటారు, అవి కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు మా గ్రామంలో ఒక 2-3 ఉన్నాయి. కాజా సార్, ఎంఆర్ఓ గారికి మీ కలెక్టర్ గారికి కూడా చెప్పండి. ఈ గ్రామంలో 1970-85లో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. మా కాలనీలో ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చారు. అందులో కొందరు రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళకి సెటిల్మెంట్ చేసి ఇచ్చారు. ఒకరిద్దరు రైతులకు అవి ఇయ్యలేరు. ఆ ఇయ్యనేందుకు అందులో కూడా ఇల్లు కట్టుకొని ఉన్నారు. వాళ్ళకు చాలా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళకు కూడా ఈ ప్రజాపాలన దానిలో వాళ్ళకు కూడా ఎవరికైతే భూమి పోయిందో వాళ్ళకు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ చేసి వీళ్ళకు రెగ్యులేషన్ చేయాలని చెప్పి మేము ఈ గ్రామ సభ ద్వారా తెలియజేస్తున్నాము. మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ తెన్మొళి, ఆర్డీఓ, గ్రామ సర్పంచ్ జయరజని, ఉప సర్పంచ్ నగేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులు, ఎక్స్-జెడ్పీటీసీ అసద్ పటేల్, ఖయ్యం, బక్కన్న, యాదుల, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఏఎస్ఐ, ఐఏసయ్య, విద్యుత్ శాఖ ప్రశాంత్, గ్రామ ప్రజలు, యువకులు, మహిళలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కంకల్ గ్రామంలో ఈ రోజు ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ పథకాల స్వీకరణ కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సందేశం వినిపించి అందరూ దరఖాస్తులు ఫారం 1 గంట వరకు 486 తీసుకోవటం జరిగింది. ఈ రోజు ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ గ్రామ పంచాయతీ కంకల్ నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమానికి సర్పంచ్ గౌడిగామ విశ్వనాథ్ పటేల్, మండల అధ్యక్షురాలు శైలజ శివశంకర్ పాటిల్, ఎంపీడీఓ ఎం హరినందనరావు, మండల విద్యాధికారి దశరథ్, అగ్రికల్చర్ ఆఫీసర్ శివకుమార్, ఉప సర్పంచ్ వీరన్న, అసిస్టెంట్ బాలయ్య, పంచాయతీ సెక్రటరీ సంతోష, విద్యుత్ శాఖ సంతోష్, ఐసిబిఎస్ నాగమణి సూపర్వైజర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఎంఆర్ఓ కృపదానం, మధుకర్, గణపతిరావు, కానిస్టేబుల్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సందేశం వినిపించి అందరూ దరఖాస్తు ఫారములు 1 గంట వరకు 486 తీసుకోవడం జరిగినది.
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ మొహమ్మద్ సిద్దిక్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా జర్నలిస్ట్. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంగారెడ్డి జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఉపాధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ సిద్దిక్ కు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా జర్నలిస్టు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడు మహమ్మద్ సిద్దిక్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన రాష్ట్ర నాయకులకు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి ఎంఏకే ఫైసల్, జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు ఆర్ అనిల్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆసిఫ్ అహ్మద్ మరియు కార్యవర్గానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పటికప్పుడు జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాడుతానని, జర్నలిస్టుల సమస్యలను జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో జిల్లా జర్నలిస్టులు బాలాజీ, శ్రీనివాస్, శేఖర్, దండు ప్రభు, మసూద్ ఇంతియాజ్ ఖాన్, ఎంఏ మతిన్, డేవిడ్ రాజ్, మల్లేశం, యూసుఫ్, పవన్ పాల్గొన్నారు. నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేటలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ కుమార్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేటలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ, జిల్లా కలెక్టర్ శరత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మాజీ ఎంపీ సురేష్ కుమార్. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులకు 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వర్యుల యొక్క సూచనలతో సలహాలతో తెలంగాణ రాష్ట్రానికి ప్రజల దగ్గరికి తర్వాత ఎంపీపీ చాంద్భాయ్ చౌహాన్ గారు, జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీంద్ర నాయక్ గారు, సర్పంచ్ హనుమంతరావుపేట్ మచ్కూరి దత్ గారు, ఉప సర్పంచ్ చంద్రశేఖర్ గారు, ఎంపీటీసీ లక్ష్మి గారు, లింగాపుసర సతీష్ గారు, ప్లీజ్. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. అజ్ఞానాన్ని తరిమికొట్టి వెలుగును ప్రసాదించేటటువంటి దివ్యమైనటువంటి భావన సూర్యచంద్రులతో పాటు మరి జ్యోతి కూడా విశేషమైనటువంటిది. ఎప్పుడైతే జ్యోతి ఏ ఇంట్లో అయితే నిరాటకంగా చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందిన చెందుతుంది. ప్రజాపాలన ఊరికి మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు దరఖాస్తులను స్వీకరిస్తుంది. మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములవుతారని కోరుకుంటున్నాము. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సందేశం ఇది. కృతజ్ఞతలతో శ్రీ రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. తమరి దశాదిశ నిర్దేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా తమరు కూడా జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజాపాలన కార్యక్రమం అభయహస్తం స్కీమ్ ద్వారా 6 గ్యారంటీలకు సంబంధించింది కొత్త ప్రభుత్వం దరఖాస్తులు తీసుకోవాలి అని మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగానే 24వ తారీఖు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. 25వ తారీఖే క్రిస్టమస్ డే అయినా కానీ మరి గౌరవ మంత్రివర్యులు తమరు మరి గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో మరి ఈ జిల్లా యంత్రాంగానికి సంగారెడ్డి పట్టణంలోని 8వ వార్డులో ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అందిస్తామన్న కాంగ్రెస్ నాయకులు అని అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 8 వార్డులో ప్రజాపాలన 6 గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అర్హులందరికీ అందిస్తామన్న కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తూర్పు నిర్మల జగ్గారెడ్డి, 8 వార్డు కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, సునీల్, మధు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహిళకి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 2500 అది కూడా ఉన్నది, అది పెట్టుకోవచ్చు. అలాగే గృహజ్యోతి 200 యూనిట్ల కంటే ఎక్కువ కాలిన వాళ్ళకైతే బిల్లు కట్టాలి. ఎలక్షన్ అప్పుడు చెప్పినాం కదా, అన్నీ గుర్తున్నాయి కదా, చెప్పినామా? కానీ సంగారెడ్డిలో చోలునే లేవో. కానీ తెలంగాణ రాష్ట్రంలో అయితే తెలివి వచ్చింది, చెప్పినాం. కానీ తెలంగాణలో ఇప్పుడు ఈ సందర్భం కాదు కాబట్టి మా మనసు బాధ ఉంది కాబట్టి తెలంగాణ అందరికీ తెలివి వచ్చింది, కానీ సంగారెడ్డికి రాలేదు. దయచేసి పోనీ రాకుండా మా చెప్పిన కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది, అలాంటి పార్టీని వదులుకోకండి, గెలిపేయండి అని చెప్పిన. సరే, రాష్ట్రంలో వచ్చింది, సంతోషం. ముఖ్యంగా ఈ పథకాలన్నీ మీకు ఇచ్చిన అప్లికేషన్లో టిక్కులు కొడితే చాలు. మీకు అర్థం కాకపోతే ఇక్కడ అధికారులు ఉంటారు, వాళ్ళు మీకు అన్ని కూడా అందే విధంగా అర్హులైన వాళ్ళకి. కాబట్టి 2 కాళ్ళు లేవు కానీ పెన్షన్ రాలేదు. నాకు చాలా బాధ అనిపించింది. ఇట్లాంటి వాళ్ళకి నాకు ఇంకెందుకమ్మా ప్రభుత్వం అనేది ప్రజల కోసం. ఈరోజు ప్రజల ముందుకు వచ్చినామంటే మాకు సంతోషం ఉంది, చేస్తాము అనే ధైర్యం మాకుంది, చేపిస్తాము. మీ అందరూ ఆధారపడదు. ఈ ప్రోగ్రాము ప్రజా రేపు తొందరపడదు. ఈ ఒక్కరోజు ఈ గంటనేమో ఈ 2 గంటలని ఇది తొందరపడకండి. 6వ తారీఖు తర్వాత కూడా ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోకపోతే మున్సిపల్లో కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో పోయి దరఖాస్తు ఇవ్వచ్చు. ఆగమాగం పోయి దరఖాస్తు ఫామ్లో జిరాక్స్ చేసుకోండి. ఆ జిరాక్స్ చేయకండి, అసలు జిరాక్స్ వద్దు. ముఖ్యమంత్రి గారు రూపాయలు కూడా లేని వాళ్ళకు భారం కావద్దు. ఆ జిరాక్స్ దానికి మళ్ళీ ఒక 40 రూపాయలు ఆటకి రాయి, మళ్ళీ దానికి అట్లాంటివి కూడా భారం పెట్టొద్దు అని ముఖ్యమంత్రి గారి సందేశం. మరి రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎలా ఉండాలంటే చెప్పిండ్రు, మీరందరూ విన్నారు. మేము పాలకులము కాదు అంటే, పాలకులు అంటే ఎట్లా ఉంటుంది తెలుసా? వాళ్ళు చెప్పిందే భేదము, వాళ్ళు చెప్పిందే వినాలి, చెప్పిందే వాళ్ళ మాటనే మాట. పాలకులది అది ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే, మేము పాలకులం కాదు, సేవకులము, సేవ చేయనీకి వస్తున్నాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా, ఎవరికి ఏ బాధ ఉన్నా మేమున్నామని ధైర్యం ఇచ్చే ఈ రోజుల్లో ఏం చెప్తుందంటే, ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి, ఇంటింటికి, మళ్ళీ మనిషికి వచ్చే పథకాలు మీ చేతిలో ఉన్నాయా లేదా? దరఖాస్తులో ఉన్నాయి కదా. దయచేసి మీరందరూ అవి సద్వినియోగం చేసుకోవాలి. ఏ వాళ్ళు ఉన్నారు, మధు ఉన్నారు, లక్ష్మీ అన్న ఉన్నారు, సునీల్ అన్న, ఏదున్న వాళ్ళకి చెప్పండి. పార్టీ పరంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చి పనిచేసి మీ అందరి కష్టాలను తీర్చడానికి ఇస్తామని తెలియజేస్తున్నాం. ఇది ఇవాల్టి సిటీ న్యూస్.